శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. మీరు ఊరి దగ్గర నుంచి మీకు చిరంజీవి గారు ఇష్టం, ఇక్కడికి వచ్చాక ఇంకా ఆయన సొంత తమ్ముళ్ళలాగా మారిపోయారు. అది ఆయనకి ఎవరు ఇప్పుడు ఇండస్ట్రీకి వచ్చాను, నేను ఇన్స్టిట్యూట్ చేశాను, ఒక సినిమా మెల్లగా స్టార్చుకుంటూ వెళ్ళిపోయాం. ఒకరోజు ఫాదరు పాత బస్తీ సినిమా చేశాను నేను. పాత బస్తీలో కెమెరామెన్ దత్తు ఉండేవాడు. ఓకే, కెమెరామెన్. అది చిరంజీవి గారు రిలేటివ్ అనమాట ఆయన. ఓకే. ఒకసారి చిరంజీవి గారు సినిమా చేస్తాంటే ఫాదరుని రమ్మన్నారు. చిరంజీవి గారు షూటింగ్ ఉంది, రండి వెళ్దాం అది అని మా నాన్న తీసుకెళ్ళారు. ఓకే. మా నాన్న తీసుకెళ్ళినప్పుడు అప్పుడు కూర్చొని ఇట్లా శ్రీకాంత్ వాళ్ళ ఫాదరు అని చెప్పగానే ఆయన దగ్గర కూర్చోబెట్టుకొని నాన్నగారు ఎలా ఉన్నారు ఏంటి అది అంటే అప్పుడు మా నాన్న చిరంజీవి గారికి చెప్పారు, ఇట్లా మావాడు మీకు మామూలు ఫ్యాన్ కాదు, చాలా ఇష్టం మీరంటే, మొత్తం అంతా పేపర్లు కట్టింగ్లు చేసుకుని ఇంత బుక్లు మెయింటైన్ చేసేవాడు మావాడు. అవి ఏంటంటే ఉంటే భలే ఉండేది, నాకు ఇంకా బాగా రిజల్ట్స్ ఉండేది. అదేంటంటే ఇల్లు అప్పట్లో కాలిపోయి ఆయన మొత్తం అన్నీ పోయినాయి, నాకు చిన్నప్పుడు ఫోటోలు గిట్టోలు అన్నీ పోయినాయి. ఏమి ఎలా జరిగింది ఆ ఇన్సిడెంట్? అది అక్కడ కర్ణాటకలో ఇది కదా, విలేజ్ కదా, విలేజ్లో ఈ ఒరిగడ్డ వాములు తగిలి పడిపోయి ఒక ఊరు కాలిపోయింది చాలా. అట్లా అవన్నీ దాచుకునేవాడిని. ఓకే, ఓకే. అవన్నీ లేవు ఓకే అనుకునేవాడు అనమాట. అప్పుడప్పుడు చూసుకుంటే బాగుండేది. అంటే అప్పుడు సితారా, జ్యోతి చిత్ర ఇవన్నీ వచ్చాయి. ఓకే. వాటిలో కటింగ్లు చేసుకొని ఒక బుక్ లాగా తయారు చేసుకునేవాళ్ళు అనమాట. అన్నీ ఉండేవి, అన్ని ఫిల్మ్స్ సంబంధించినవి అన్నీ ఒకటి అట్లా దాచుకునేవాళ్ళు. అదొక ఇది. కానీ నిజంగా అండి, చిరంజీవి గారి దగ్గరికి అన్నయ్య అంటూ చాలామంది వెళ్తారు, కానీ మిమ్మల్ని మాత్రం సొంత తమ్ముళ్ళలాగానే ఆయన భావిస్తారు అనుకుంటా ఆల్మోస్ట్ కదా. చాలా ఇష్టం, అంటే ఒక ఫ్యామిలీ లాగా అయిపోయావు. ఎందుకంటే నా బర్త్డే వస్తే ఆయన తెలియకుండా ఒకసారి నేను ఎందుకంటే ఆయన పిలిస్తే పెద్ద ఆయన మళ్ళీ ఆయన ఇబ్బంది పెట్టినా ఒకసారి పిలవను కూడా ఒకసారి పిలవకుండానే ఆయన ఇంటికి వచ్చేవాడు టప్పన జరా నాకు అంటే నీ బర్త్డే అంటే నాకు చెప్పవా అది ఇది అని చెప్పేసి అట్లా అంత క్లోజ్గా ఉండేది, అంత రెస్పెక్ట్ కూడా. నేను ఇప్పుడు అన్నయ్య అంటే నాకు నాట్ ఓన్లీ నాకు మామూలుగా అయితే అందరికీ చాలా బాగా మాట్లాడదు, ఆయన దగ్గర నేను మాట్లాడలేను, ఇప్పటికీ మాట్లాడలేదు. ఓకే, ఓకే. మామూలుగా ఉంటాను అంతే. ఎక్కువ అంటే ఎట్లా ఉంటుందంటే అడ్వాంటేజ్ తీసుకోను. ఓకే, ఓకే. అడ్వాంటేజ్ ఎప్పుడు కూడా నేను ఆయనకి తీసుకోను. అలా అంతే, ఆయన నన్ను బ్రదర్లా ట్రీట్ చేయడం, చక్కగా అటు వెళ్తాం, మేము అమెరికా వెళ్తాం ఒక్కోసారి అలా. ఓకే, సరదాగా జరుగుతుంటాం. నాకు ఒక ఇన్సిడెంట్ తెలిసింది. యాక్చువల్గా మీరు ఆల్మోస్ట్ సినిమాలు కొంచెం ఫెయిల్యూర్ అన్నీ అప్పుడు అవుతున్న టైంలో ఆయన మీకు ఫోన్ చేసి నేను చేస్తాను సినిమా, నువ్వు అధైర్యపడకు అని చెప్పి మీకు భరోసా. నేను చెప్పాను కదా, ఇందాక చెప్పాను కదా, ఇవి జరిగినాయి. కొన్ని 6 సంవత్సరాలు కొన్ని 6 ఫిల్మ్స్ ఫ్లాప్ అయిపోయి నేను చెప్పాను కదా అప్పుడు. అదే దీని బిఫోర్ ఏది మన ప్రేస్ రవి బిఫోర్. ఆ టైంలో ఏంటంటే అన్ని ఫిల్మ్స్ ఫ్లాప్, పెద్ద బ్యానర్స్, పెద్ద డైరెక్టర్స్, అన్నీ ఎందుకో డిజాస్టర్ అయిపోయినాయి. అదేలే. అప్పుడు ఆ టైంలో బాగా కొన్ని నెలలు ఆయన ఫోన్ లేదు, ఏం లేదు. అప్పుడప్పుడు నేను ఏంటంటే కలిసినా కలవకపోయినా ఫోన్లో మాట్లాడుకుంటుంటాం. ఓకే, ఎలా ఉన్నారు, ఏం చేస్తారు, ఏ షూటింగ్ చేస్తుంది, ఇట్లా నన్ను అడుగుతాం, అట్లా ఉండేది. నెక్స్ట్ 2-3 నెలలు నేను అసలు ఫోన్ లేదు, ఏమి లేదు అనేప్పటికీ ఎవరితో కౌరంపించారు, బ్రహ్మానందం గారు ఎవరు ఉన్నారు అనుకుంటా. కౌరంపి శ్రీకాంత్ ఏంటి ఒకసారి రమ్మను, నేను అర్జెంట్ కలవాలని చెప్పది అంటే అప్పుడు అన్నపూర్ణ స్టూడియోలో షూటింగ్ జరుగుతుంది అన్నది. అక్కడికి వెళ్ళాను, డల్గానే ఉన్నా. అంటే అప్పట్లో ఈ బిగినింగ్లో ఏంటంటే ఈ ఫెయిల్యూర్స్ని తట్టుకోలేకపోయాడు. అంటే ఫెయిల్యూర్ అయిపోతే మనల్ని ఎవడో పట్టించుకోడేమో, ఓకే మనల్ని ఒక బయట అది ఇది ఎవడో అన్నట్టు చూస్తారేమో అనే ఫీలింగ్ ఉండేది. ఓకే, ఓకే. అందుకే నేనంటే పబ్లిక్లో కూడా ఈ జనాలు వాటిలో కూడా వచ్చేవాడు కాదు, ఇండస్ట్రీలో ఎవరితో కలిసేవాడు కాదు. ఓకే, ఏంటి ఫ్లాప్ అయినాయి అంటే ఫ్లాప్ అయితే మనం ఇన్సల్ట్ లాగా ఫీల్ అయ్యేవాళ్ళం. ఓకే, అలా ఉండేది ఇన్సల్ట్, మనం ఇంకా మనల్ని ఎవడు పట్టించుకోవడానికి ఫీలింగ్ ఉండేది అనమాట. అప్పుడు చిరంజీవి గారి దగ్గరికి వెళ్ళి కూర్చుంటే రా నీతో మాట్లాడాలని 1 గంట సేపు షూటింగ్ ఆఫ్ చేసి 1 గంట సేపు నాకు కూర్చొని అసలు ఏంటి, ఎందుకు నువ్వు అసలు ఇండస్ట్రీకి ఎలా రావాలనుకున్నావు, వచ్చావు, ఇది సక్సెస్ ఫెయిల్యూర్స్ నేను చెప్పేసాను మొత్తం. నాకు ఇది ఉందన్న, వెళ్ళిపోతాను అనుకుంటున్నాను, కర్ణాటక వ్యవసాయం చేసుకుందాం అనుకుంటున్నాను, ఈ టైప్లో ఏదో తెలిసి చెప్పేసి చెప్తే అప్పుడు ఆయన జరిగినాయి ఆయన అన్నీ చెప్పుకుంటూ ఎట్లా ఫెయిల్యూర్స్ అనేది ఎలా తట్టుకోవాలి ఏంటి, దానికి అసలు సంబంధమే ఉండదు, మన చేతుల్లో ఏదీ ఉండదు, హిట్ ఫ్లాపు అనేది మన చేతుల్లో ఉండదు, మనం నమ్ముకొని కష్టపడి చేసుకుంటూ వెళ్ళడమే మన కర్తవ్యం, మనం చేసుకోవడమే అని చెప్పేసి అక్కడ 1 గంట సేపు ఆయనకి జరిగిన ఇన్సిడెంట్లు కానీ ఇది కానీ చెప్పుకుంటూ నా మైండ్ ఇచ్చేసి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నేను ఫ్లాపులకు కానీ ఇది కానీ
ఒక మన చేతిలో మనం బాగా చేసాం లేదు అంతే, మనం ఎఫర్ట్ పెట్టామా లేదా అనేది ఇంపార్టెంట్. అన్ని ఎఫర్ట్ పెట్టుకుంటూ వెళ్దాం, మనం కష్టపడదాం, వస్తే వస్తుంది, లేకపోతే మన చేతిలో లేదు. రైట్. అసలు మొత్తం వచ్చాం హ్యాపీ కదా. ఇప్పుడు నలుగురు శ్రీకాంత్ అంటే గుర్తుపడతారు కదా. ఇప్పుడు హ్యాపీగా ఉన్నాం లైఫ్ అంతా, నిజంగా ఫైనాన్షియల్గా కానీ అన్ని రకాలుగా హ్యాపీ. అదేలే. ఇంకా మనం ఇంకా పోరాడి ఇంకా ఎక్కడికో వెళ్ళి అవన్నీ వేస్ట్. అందుకని హ్యాపీగా లైఫ్ చేయాలి. అట్లా ఆయన నాకు ఒక రకంగా మళ్ళీ నాలో కాన్ఫిడెన్స్ నింపి. కాంబినేషన్ అంటే శంకర్ దాదా ఎంబీబీఎస్, శంకర్ దాదా జిందాబాద్ రెండు చేశాను. బిఫోర్ ఏం చేయలేదు కదా. అదే దాంతోనే. అవును. శంకర్ దాదా ఎంబీబీఎస్ఏ. అది కూడా విచిత్రంగా జరిగింది. అది అంటే ఇంటికి వెళ్ళాను నేను. ఇంటికి వెళ్ళిన సందర్భంలో కూర్చున్న తర్వాత ఏంటి ఎప్పుడు స్టార్ట్ అవుతుంది ఏంటి అన్నాను నేను. అవుతుంది కదా నెక్స్ట్ మంత్ నెక్స్ట్ మంత్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాం, మరి ఆ హ్యాటర్ ఎవరు చేస్తున్నారా అన్నాను. నువ్వు చేస్తావా అన్నాను. అంతే, ఇంకా అంతకంటే ఏముందన్నయ్యా, అందుకే వచ్చాను అన్నయ్య అన్నాను. అనేపాటికి ఒక్క నిమిషం ఉండని జమినీ కిరణ్కి ఫోన్ చేశారు. ఫోన్ చేసి ఆ క్యారెక్టరు శ్రీతో తెప్పిద్దాం, బాగుంటుంది, బాండింగ్ బాగుంటుంది, అన్న అని ఉంటుంది క్యారెక్టర్ వేసి, బాండింగ్ బాగుంటుంది, శ్రీతో తెప్పించేద్దాం. అట్లా వచ్చింది అది. మీరు ఆ టైంలో అంటే అసలు ఇండస్ట్రీకి సంబంధించి ఈ సినిమా వాతావరణం మీకు అక్కడ అంత ప్రభావితం చేసిన అంశాలు ఏమైనా ఉన్నాయా? అంటే ఫిలిమ్సే, సినిమాలో ఎక్కువ చూసేవాళ్ళు. అంటే ప్రభావితం చేసేది అంటే ఇప్పుడు నాకు వెనకాల ఎవ్వరూ అసలు ఇండస్ట్రీ అంటే ఏంటి ఎలా ఉంటుందో కూడా తెలియదు నాకు. ఓకే. తెలిసిన వాళ్ళు కూడా లేరు. ఇప్పుడు పలానా వాళ్ళ ద్వారా ఓకే వెళ్దాం అట్లా కూడా లేదు అసలు. ఓకే. ఓన్లీ సినిమాలు చూసేవాళ్ళం అంతే. రామారావు గారి సినిమాలు చూసేవాడిని, అలాగే చిరంజీవి గారి సినిమాలు, అక్కడ రాజ్కుమార్ గారి ఫిల్మ్స్, కన్నడ ఫిల్మ్స్, విష్ణువర్ధన్ గారి, అంటే ఏ ఫిలిం వచ్చినా చూసుకుంటూ వెళ్ళిపోయేవాడు. ఓకే. అదొక పిచ్చి. అంటే అప్పుడు ఎట్లా ఉంటుందంటే కొంతమంది సినిమాలకు వెళ్ళకుండా ఏదో వేరే ఉంటుంది. మనకంటే అందరూ ఆ టైంలో ఎంటర్టైన్మెంట్ వేరేది ఏమీ లేదు. రైట్. ఓన్లీ యూత్కి అందరూ సినిమాలు కానీ ఒక్కడికి చాలామంది వెళ్ళేవాడు. వెళ్ళడంలో ఆ ఇంట్రెస్ట్ బాగా పెరిగిపోయింది. ఓకే. ఓకే. ఆ పెరిగిపోవడం, మా సిస్టర్ విజయవాడ ఇవ్వడం, మా సిస్టర్ని, నేను అక్కడికి వెళ్ళడం. అప్పుడు ఖైదీ రిలీజ్ అవ్వడం, నేను అప్పుడు 10th స్టాండర్డ్ ఖైదీ అప్పుడు. అలా అక్కడ బావగారికి కొంత ఈ గాంధీనగర్లో పరిచయమైన వాళ్ళు ఉంటాం. అలాగే లింగమూర్తి గారు బాగా పరిచయం, లక్ష్మీ ఫిలిమ్స్ లింగమూర్తి గారు ఉన్నారు. ఓకే. అంటే మీకు తెలుసో లేదో తెలియదు కానీ లింగమూర్తి గారు అంటే చాలా పెద్ద ఫేమస్ డిస్ట్రిబ్యూటర్. ఓకే. లక్ష్మీ ఫిలిమ్స్ డిస్ట్రిబ్యూటర్. ఓకే. ఇంకా ఆయన అంటే ఇంక మామూలుగా ఉండదు, NLPలో ఉండేవాడు ఆయన, నేషనల్ యూత్ ఇంట్రెస్ట్. అక్కడికి మేము ఊరిని సరదాగా నన్ను తీసుకెళ్ళేవాడు. పిల్లలతో కూర్చుంటా అంటే సినిమా అట్మాస్ఫియరేగా. అదే. అవును. గాంధీనగర్ అంతా డిస్ట్రిబ్యూషన్ అంతా సినిమా ఇదే. రైట్. అప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళి ఇట్లా మా బావమరుదండి ఇట్లా సినిమాలోకి వెళ్దాం అనుకుంటున్నాడు అది ఇది అని. 10th అప్పుడే. ఓకే. ఊరిని జస్ట్ పరిచయం చేశాడు. అదే. నువ్వేం చేస్తున్నావు 10th అయిందని. అట్లా కాదు, ఓ పని డిగ్రీ ఫినిష్ చేసేయి, అప్పుడు చూద్దాం లేదని. అప్పుడు డిగ్రీ ఫినిష్ చేసుకొని మళ్ళీ అక్కడికి వెళ్ళి NLPకి విజయవాడకి వెళ్ళి, విజయవాడలో అక్కడే మా అక్కడ దగ్గర ఉండి, అక్కడ నుంచి 6 నెలలు వేస్ట్ అయింది అన్నాను కదా. ఇది అడయార్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ ట్రై చేసినప్పుడు 6 నెలలు వేస్ట్ అయింది అన్నాను. 6 నెలల్లో నేను అక్కడే ఉన్నా. ఓకే. విజయవాడలోనే ఉన్నా. NLP అక్కడికి రోజు వెళ్ళడం, కూర్చోవడం, అక్కడ నుంచి ట్రై చేయడం, అక్కడ లెటర్లన్నీ అది చూసుకోవడం అట్లా. అప్పుడు అక్కడ నుంచే నేను మధు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్కి వచ్చాను. ఓకే. ఓకే. ఇంకా ఇమ్మీడియట్గా నాకు మధురానగర్లో అవకాశం, అది మన పీపుల్స్ ఎన్కౌంటర్. అవును. అలా వచ్చాను. అంటే మరీ లేకుండా తప్పన పెట్టేట్టు నేను రాలి. అంటే వాళ్ళ ద్వారా ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యి అక్కడ నుంచి మళ్ళీ కొత్త. అదే. అంతేగా మళ్ళీ ఆల్బమ్లు రెడీ చేసుకున్నా. ఇప్పుడులాగా వాట్సాప్లో పంపించేసి ఇగో నా ఫోటో అంటే లేదు కదా. అదే. అవును. ఆల్బమ్లు రెడీ చేసుకునేవాళ్ళం, ఫోటోలు దిగేసి ఆల్బమ్లు పట్టుకుని వెళ్ళేవాళ్ళం. నా లక్ ఏంటంటే నేను ఎక్కువ కష్టపడలా, చాలా అదృష్టం అది. ఎందుకంటే ఫస్ట్ అటెంప్టే పీపుల్స్ ఎన్కౌంటర్కి వెళ్ళిపోయినాను. అది మన మోహన్ గాంధీ గారు. అవును. ఆ ఫిలిము ఇట్లా చాలామందిని ఇంటర్వ్యూ చేస్తున్నారు అది అనేప్పటికీ మనకేం వస్తుందిలే అనుకో, కానీ ట్రై చేయాలిగా తప్పదుగా. వస్తుందా రాదా అనుకుని మనమే ఇక్కడ డిసప్పాయింట్ అవుతుందని చెప్పి అని వెళ్ళేపాటికి మాకంటే సీనియర్స్. అప్పుడే నేను ఫ్రెష్, అది కూడా డిప్లొమా చేసి 1 year కూడా కాదు కదా, నేను 6 months చేశాను. అదే. అవును. మిగతా అంతా నా సీనియర్స్. నాది 7th బ్యాచ్ వరకు ఫస్ట్ బ్యాచ్ నుంచి ఉన్నారు లైన్లో. అదేలే. 50 మంది అలా నుంచి ఉండేవాడికి నాయన ఇది మనకు కష్టం లేరా బాబు, ఇది రాదులే అనుకుంటాను వెళ్ళా.
వెళ్ళి ఆల్బమ్ పెట్టుకుని నన్ను చూపించారు. చూసిన తర్వాత నువ్వు అక్కడ నుంచి వాకింగ్ కొంచెం ఏం చెప్తావు అంటే అప్పుడు మనకి ఇన్స్టిట్యూట్ ఉంది కాబట్టి ఆల్రెడీ దాంట్లో కొన్ని చేసాను. మీరు ఏం చెప్తా చేస్తాను, మీరు అక్కడ నుంచి రామా, ఇక్కడ నుంచి టర్న్ చూడు అది ఇవి అన్నారు. సరే మీరు బయలుదేరు అన్నారు. వచ్చేసిన తర్వాత ఇమ్మీడియట్గా నాకు కాల్ వచ్చింది. ఓకే, కాల్ వచ్చి రావడం, ఇక నువ్వు సెలెక్ట్ అయ్యి ఉంటాం. ఓకే ఓకే హ్యాపీ. అక్కడ నుంచి ఇక ఫుల్ జోష్.